ఇవన్నీ పోసేసావు. పండిపోయినాయా? అయితే పారేస్తావా పండినవన్నీ? మా ఇంట్లో తినరు ఇవన్నీ. తినేలా నేను చేస్తా ఉండు. దొండకాయ పండితే తినరంటోంది మా అమ్మాయి. మా అత్తగారు నాకు నేర్పిన ఈ చిట్కా నేను మా అమ్మాయికి కూడా నేర్పిస్తున్నాను. మీరు కూడా నేర్చుకోండి. ఇలా కొద్దిగా సాల్ట్ వేసేసి ఆ ముక్కల్లో మనం చేతితోటి కొద్దిగా పిసికామంటే నలిగిపోవు ముక్కలు. ఎంత పిసికినా కూడాను బాగా నురుగులాగా వచ్చేస్తుంది. మనం ఆ ముక్కల్ని అలా పిండుకున్నామంటే చక్కగా కూర రుచిగా కూడా ఉంటుంది. డబ్బులు పెట్టి కొనుక్కున్నవి వేస్ట్ చేస్తే ఎలా? పొయ్యి మీద చిన్న కుక్కర్ పెట్టేసి మేము తాలింపు పెట్టాము. ఆ తాలింపులో కొద్దిగా పచ్చిపప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఈ కూరలోకి ఇలా ఉల్లిపాయలు పొడవుగా తరుక్కుంటే బాగుంటుంది. కొద్దిగా వేగిన తర్వాత మనం ఈ దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. పిండి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని పిండితే ఎంత నురుగు వచ్చిందో మీరు చూశారు కదా. కొద్దిగా పసుపు, పచ్చిమిరపకాయలును పచ్చి కొబ్బరి ఇలా మిక్సీ పట్టి వేసుకున్నామంటే టేస్ట్గా ఉంటుంది కూర. 2 విజిల్స్కే చక్కగా మగ్గిపోయింది. దొండకాయలు తెచ్చిన రోజు కూడా పండిపోయే ఉంటున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.